ఎవరైనా జీవిస్తున్నారా? అయితే నేడే రక్షణ దినమండి. మారు మనస్సు పొందండి. దేవా నేను పాపిని నన్ను క్షమించు. తప్పకుండా దేవుడు ఆయన బిడ్డగా నిన్ను చేర్చుకోబోతున్నాడు. ఇంకొక మాట కూడా చదువుకుందాం. 1 యోహాను 3, 9 దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచును గనక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చెయ్యజాలడు. హల్లెలూయా! ఇందులో వాక్యంలో ఎంత లోతుంది చూడండి. దేవుడు ఏమంటున్నాడంటే దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం ఉంటది. క్రీస్తు బీజం ఉంటదండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసము కలిగి జీవించాలండి. అందుకే ఇక్కడ ఆయన బీజము నీలో నాలో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు మనం పాపమును అసహించుకుంటాం. పాపము చేయమండి. ఎందుకంటే క్రీస్తులో ఏ పాపము లేదు. మనము నూతన సృష్టి